పెద్ది మూవీ టీమ్ అఫీషియల్ గా ఒక పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్ లో వచ్చేసి పెద్ది మూవీ జూన్ కి పోస్ట్ పోన్ అయితే చేస్తున్నామని చెప్పడం జరిగింది. అసలు పెద్ది ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, రీజన్స్ కూడా వాళ్ళే చెప్పారు. టాకీ పార్ట్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందంట, ఒక సాంగ్ మాత్రమే షూట్ అయితే చెయ్యాలి అని చెప్పైతే దాంట్లో అయితే వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాగా చెయ్యాలని అనుకుంటున్నాము, దానికోసం మూవీ ఆలస్యం అయితే అవుతుంది, జూన్ కి రిలీజ్ చేయడానికి ట్రై అయితే చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంట్లో సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఈ పెద్ది మూవీకి చాలా మంది కూడా ఒక్క సాంగ్ కి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు 2 months, జూన్ అంటే ఈరోజు ఏప్రిల్ మే జూన్, ఇంకా 3 months 2 months వరకు ఉంది. ఈ 2 months ఒక సాంగ్ ఈ ప్రొడక్షన్ మాత్రమే చేస్తారా అని చెప్పి సందేహం అయితే మొదలైంది. యాక్చువల్ గా మ్యాటర్ లోకి వెళ్తే మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ గా వచ్చిందంట, క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చిందంట. మధ్యలో ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ వచ్చేసి కొంచెం అయితే మూవీ యొక్క రేంజ్ అయితే తగ్గిస్తుందని చెప్పి మళ్ళీ రీషూట్ చేయడానికి దాదాపు 25 రోజులు రీషూట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. అంటే మూవీ వచ్చేసి బుచ్చిబాబు గారు అనుకున్నది తీసింది అంత పేపర్ మీద స్క్రీన్ మీద చాలా బాగున్నప్పుడు కూడా ఎక్కడో ఏదైతే ఈ ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చే సీన్స్ ఉన్నాయో అనుకున్నంత రేంజ్లో లేవు అనే అయితే డౌట్ అయితే ఉంది. దానికోసం మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నారు అని చెప్పి ఇన్సైడ్ ఉన్న టాక్. బట్ వీళ్ళు చెప్తున్నారు మాత్రం ఒక సాంగ్ మాత్రమే ఉందని చెప్పి అయితే అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఎడిటింగ్ టేబుల్ మీద సుకుమార్ గారు అయితే ఇన్వాల్వ్ అయితే అవ్వబోతున్నారు. ఆల్రెడీ మూవీకి బజ్ విపరీతంగా ఉంది, ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని చెప్పి సుకుమార్ని కూడా ఇన్వాల్వ్ అయితే చేస్తున్నాడంట బుచ్చిబాబు గారు. సో నవీన్ నూలి గారు ఈ మూవీని ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. మంచి అవుట్పుట్ రావాలి, ఎంతంత మంచిగా ఎడిటింగ్ చేయాలనేది తన చేతుల్లోనే ఉంది. అటు బుచ్చిబాబు గారు ఎంత బాగా మూవీ చేసినా, రామ్ చరణ్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేసినా కూడా మెయిన్గా మనకు కావాల్సింది ఆ ఎడిటింగ్ అనేది మంచిగా రావాలి. హోప్ మంచిగా ఉంటుంది అని చెప్పి మరి ఈ రీషూట్ అబద్ధం అని చెప్పి అనుకుందాం. బట్ ఒక్క సాంగ్ ఇన్ని రోజులు తీసుకుంటా అంటే నేను నమ్మను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్